10 మీటర్స్ డిస్టెన్స్ ఉన్న వెహికల్ కూడా నాకు అసలు కనిపించలేదు. ఎటువైపు చూసినా కూడా మొత్తం మంచి. టైం వచ్చేసి అరౌండ్ 8:30, 9 అయితే 9 సరే ఎంత ఫాగ్ ఉంది. లిటరలీ లొకేషన్స్ అయితే ఒక్కొక్కటి నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి. వాళ్ళైతే నేను కోనసీమ స్టార్ట్ అయ్యాను. సో వెళ్ళే దారిలో కూడా మొత్తం అంతా ఫాగీ ఉందన్నమాట. టైం వచ్చేసి అరౌండ్ 8:30, 9 అయితే 9 సరే ఎంత ఫాగ్ ఉంది. ఇంకా ఒక్క వెహికల్ కూడా కనిపించలేదు నాకైతే ఆన్ ది వేలో. నేను విజువల్స్ షేర్ చేశాను, ఇంట్రో చెక్అవుట్ చేశారు కదా, మిగతా విజువల్స్ కూడా షేర్ చేస్తాను, ఒకసారి చెక్అవుట్ చేయండి. 10 మీటర్స్ డిస్టెన్స్ ఉన్న వెహికల్ కూడా నాకు అసలు కనిపించలేదు. సో మనం మిగతా డీటెయిల్స్ అన్ని కూడా వెళ్తా మాట్లాడదాం. సో యాక్చువల్గా ఏంటంటే నేను సంక్రాంతికి ఆంధ్ర వచ్చాను అనమాట. అండ్ ఇవాళ నేను కోనసీమ వెళ్దాం అనుకున్నాను. సో అందరూ చెప్పారనమాట బాగా ఫాగీగా ఉంటుంది ఎర్లీ మార్నింగ్ టైమ్స్ అని చెప్పేసి. సో నేను ఇంకా ఎర్లీగా స్టార్ట్ అవుదామని ట్రై చేశాను, కాకపోతే నాకు అసలు అయితే విజువల్గా ఏం కనిపించలేదు. సో 6:37కి అలా స్టార్ట్ అయ్యానమాట నేనైతే. ఇప్పుడు కండిషన్ ఇలా ఉంది చూడండి. అండ్ మన జిమ్ని మైలేజ్ కూడా పెరిగినట్టుంది. ఆల్మోస్ట్ ఫుల్ ట్యాంక్కి 514 కిలోమీటర్స్ వచ్చింది. అంటే ఫుల్ ట్యాంక్ మనకు వచ్చేసి 40 లీటర్స్ ఉంటుంది కదా. ఇప్పుడు వరకు ఎంత దారుణంగా నేను ఎప్పుడు తోలలేదనమాట. ఇక్కడ దాకా అయితే బాగానే వచ్చింది, కాకపోతే కొంచెము టెన్షన్గా ఉందన్నమాట, ఆగిపోద్దా ఏంటి అని చెప్పేసి. ఒక 4-5 కిలోమీటర్స్లో ఉంది పెట్రోల్ బంక్ ఒకటి. యాక్చువల్గా ఒక బంక్ది చూసుకుని వచ్చాను, కాకపోతే అది మనకి క్లోజ్ ఉంది. వచ్చే దారిలో వెనకమాల బంక్ అనేది 90-100లో క్రూజ్ చేసుకుంటూ వచ్చాను అనమాట ఇక్కడ దాకా. చూద్దాం వెళ్తుందా లేకపోతే ఆగిపోతుందా అని కంగారుగా ఉంది. వన్స్ అక్కడ రీచ్ అయినాక సో నో ఇష్యూ వచ్చేసాం అనమాట పెట్రోల్ బంక్కి. అండ్ యాక్చువల్గా నేను మెన్షన్ చేయలేదు ఇంతకుముందు, హైదరాబాద్లో స్టార్ట్ అవుతున్నప్పుడు ఖచ్చితంగా నేను ఫుల్ ట్యాంక్ అయితే చేయించాను మన జిమ్నీలో. అండ్ ఇప్పుడు పర్టికులర్గా ఇక్కడ ఈ పర్టికులర్ లొకేషన్లో నాకైతే ఫ్యూయల్ ఎంటీ వచ్చింది, మీకు మెన్షన్ చేశాను కదా. ఫైనల్లీ మనకైతే ఇక్కడ నేను క్లియర్గా చూపిస్తాను మీకు ఎంత తిరిగింది ఏంటి అని చెప్పేసి. 517 కిలోమీటర్స్ ఫర్ ఫుల్ ట్యాంక్కి. అంటే మనకి ఆల్మోస్ట్ ఫుల్ ట్యాంక్ వచ్చేసి మనకి దీంట్లో దగ్గరగా 40 లీటర్స్, అంటే ఎగ్జాక్ట్గా 40 లీటర్స్ పట్టింది. ఇప్పుడు కూడా నేను వీడియో తీశాను, 4000 సమ్ చేంజ్ అనమాట పట్టింది నాకు. నేను మైలేజ్ క్యాలిక్యులేట్ చేసి అది కూడా షేర్ చేయడానికి ట్రై చేస్తాను. ఇదైతే మళ్ళీ రీసెట్ చేసేసాను నేను. సో చూద్దాం. సో మనమైతే ఆల్మోస్ట్ కోనసీమ రీచ్ అయిపోయాము. అండ్ నాతో పాటు మీరు కూడా మొత్తం కోనసీమ అంతా చూద్దరు రండి. అండ్ ఆల్సో మనకి దగ్గరలో బడ్జెట్లో మనకి ఎవరైనా కేరళ వైపుని అయితే ఎంజాయ్ చేయాలనుకుంటే కనుక ఖచ్చితంగా కోనసీమ రావచ్చు. కాకపోతే ఎండల టైంలో అంటే సన్నీ డేస్లో కాకుండా వచ్చినంత తిట్టుకోకుండా కొంచెం రెయినీ డేస్లో చూసుకుని కొంచెం వెదర్ కూడా చెక్ చేసుకుని వస్తే కనుక ఖచ్చితంగా కేరళ వైపుని అయితే ఇక్కడ క్లియర్గా మీరు ఎంజాయ్ చేయొచ్చు. కొంచెం లోపలికి వస్తే ఇక్కడ ఉందన్నమాట లొకేషన్, కొంచెం క్రేజీ ఉంది ఇది. అటువైపు నుంచి వెళ్ళొచ్చో లేదో తెలియదు. పూలు ఉన్నాయి అక్కడ కనిపిస్తున్నాయి తెలియదు. అండ్ పర్టికులర్గా మనం ఇప్పుడు వెళ్ళే ఫ్లైఓవర్ వచ్చేసి మనకి ధవళేశ్వరం బ్రిడ్జ్ అనమాట, అందరికీ తెలిసిందే ఇది. సో ఈ పర్టికులర్ ప్లేస్లో దాటితే మనకి ఇక్కడ మనం లోపలికి ఆత్రేయపురం వెళ్ళడానికి ఉంటుంది. ధవళేశ్వరం ప్రాజెక్ట్ దాటినాకే మనకి లెఫ్ట్ సైడ్ ఉంటుంది అనమాట రూటు. అక్కడ కూడా మెన్షన్ చేస్తాను. అలా లెఫ్ట్కి వెళ్తే డైరెక్ట్ మనం స్ట్రైట్గా ఒక 7 to 6 కిలోమీటర్స్ వెళ్తే మనకి ఆత్రేయపురం వచ్చింది. సో అక్కడికి రీచ్ అయినాక మిగతా డీటెయిల్స్ అన్నీ కూడా మెన్షన్ చేస్తాను. అండ్ ఆల్సో మనం వెళ్ళే దారిలో ఇక్కడ కోడి పందాలు కూడా జరుగుతున్నాయి అనమాట. వాటిని కూడా కవర్ చేసుకుని అంటే ఒకసారి చూసి మనం అక్కడి నుంచి డైరెక్ట్ ఆత్రేయపురం అయితే వెళ్దాము. అండ్ ఆల్సో మనం వెళ్ళే దారిలో ఇక్కడ కోడి పందాలు కూడా జరుగుతున్నాయి అనమాట. వాటిని కూడా కవర్ చేసుకుని అంటే ఒకసారి చూసి మనం అక్కడి నుంచి డైరెక్ట్ ఆత్రేయపురం అయితే వెళ్దాము.
అండ్ ఆల్సో మనం ఇందాక మాట్లాడుకున్న ఆత్రేయపురం పర్టికులర్ లొకేషన్ అయితే ఇదే. ఇక్కడే మనకి ఆత్రేయపురం పూతరేకులు అంటారు కదా, అది ఇక్కడే అనమాట తయారు చేసేది. పక్కనంతా షాప్స్ ఉంటాయి. అండ్ ఈ పర్టికులర్ లొకేషన్‌లోనే మనకి సంక్రాంతి ముందల ఈ బోట్ కాంపిటీషన్స్ అయితే జరిగాయి. అండ్ అదే కాదు, ఇక్కడ చాలా మూవీ షూటింగ్స్ కూడా జరుగుతాయంట. అండ్ నేనైతే ఈ పర్టికులర్ ప్లేస్ మొత్తం చెక్ చేసుకొని ఇక్కడి నుంచి వనజంగి వెళ్దామని చెప్పేసి అనుకున్నాను. ఇనీషియల్గా నేనైతే ఇక్కడికి వచ్చి ఈ కవర్ చేసేసుకుని రిటర్న్ అయిపోదాం అనుకున్నా. బట్ కాకపోతే ఇప్పుడు వనజంగి వెళ్దాం అనుకుంటున్నాను. అంటే అరకు మనం ఇదివరకు ప్రీవియస్లీ కూడా కవర్ చేసాము, మన ఛానల్లో కూడా పోస్ట్ చేశాను కొన్ని వీడియోస్. కాకపోతే మనం అక్కడికి వెళ్ళినప్పుడు టచ్ అండ్ ప్లేసెస్ ఉన్నాయన్నమాట కొన్ని, అవి కూడా కవర్ చేసుకుందాం అని చెప్పేసి ప్లాన్ చేస్తుండే. అండ్ ఈ వ్లాగ్ని అయితే నేను ఇక్కడితో ఎండ్ చేద్దాం అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ గేర్ క్యామ్. థ్యాంక్ యూ.